హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ న్యూస్ అనేది ఒకటి తీసుకొచ్చానండి. విండోస్ 10 యూజ్ చేసే వాళ్ళకి ఇది కంపల్సరీగా వినాల్సిన న్యూస్. అదేంటంటే విండోస్ 10కి మైక్రోసాఫ్ట్ వాడు సపోర్ట్ని స్టాప్ చేస్తున్నారండి. ఆ డేట్ వచ్చేసి కూడా కరెక్ట్గా 1 ఇయర్ అండి. ఇంకా 1 ఇయర్ టైం ఉంది. ఆ డేట్ వచ్చి కూడా మనకి 2025 అక్టోబర్ 14న మనకి మైక్రోసాఫ్ట్ నుంచి విండోస్ 10కి వచ్చే సపోర్ట్ అనేది నిలిచిపోతుందండి. ఎవరైనా విండోస్ 10 యూజ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు విండోస్ 11కి అప్డేట్ అవ్వాల్సిందే. విండోస్ 11 అప్డేట్ అవ్వాలి అంటే మాత్రం మన సిస్టంలో ఒక చిప్ అనేది ఉండాలండి. టీపీఎం అనేది ఆ చిప్ అనేది మన సిస్టంలో ఉంటేనే విండోస్ 11 అనేది సపోర్ట్ చేసిద్ది. ఆ చిప్ మన సిస్టంలో ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా చిన్న ట్రిక్ ఒకటి ఉందండి. అదేంటో మీకు ఇవాళ నేను చూపిస్తున్నాను. విండోస్ ఆర్ అనే దాన్ని క్లిక్ చేసి ppm.msc అని టైప్ చేసి మీరు ఓకే క్లిక్ చేయాల్సి ఉండిద్దండి. ఓకే క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా కనబడిద్ది. నా సిస్టర్ టీపీఎం మేనేజ్మెంట్ లోకల్ కంప్యూటర్ అనేది మీకు మనకి కనబడుతుంది కదండి. నా సిస్టంలో టీపీఎం చిప్ అనేది ఉంది కాబట్టి మనకి ఈ విధంగా డిస్ప్లే అయ్యిందండి. అదే ఒకవేళ లేకపోతే మాత్రం మీకు ఇక్కడ నాట్ ఫౌండెడ్ అనేది మీకు డిస్ప్లే అయ్యిద్ది. దాన్ని బట్టి మీ సిస్టంలో అనేది టీపీఎం అనే చిప్ అనేది లేదని తెలుసుకోవాల్సి ఉంది. ఆ చిప్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం మీరు ఆ చిప్ మీదే మనకి విండోస్ 11 అనేది రన్ అవుతుందండి. ఈ విషయాన్ని మీరు చాలా మందికి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ అవర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మన టెక్నికల్ వీడియోస్ కోసం వీసీబీ అల్టిమేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.